సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కాలానుగుణంగా యుద్ధ తంత్రాలు కూడా మారిపోతున్నాయి. ఆధునిక పోరాట పటిమలో కృత్రిమ మేధ కీలకంగా మారింది. నిన్న మొన్నటి వెనిజులా అధ్యక్షుడు మదురో నిర్బంధం, నేడు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. అంతు చిక్కని వేగం, గురితప్పని ఖచ్చితత్వం, శత్రువు ఊహకు కూడా అందని దాడులతో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించిన కృత్రిమ మేధ యుద్ధరంగాన్ని కొత్త పుంతలు తొక్కించింది. అదే సమయంలో ఇది అదుపు తప్పితే మానవాళికే నష్టమనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి కృత్రిమ మేధా యుద్ధంగా చరిత్రలో నిలిచిపోనుందే. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించడంతో పక్కా ప్రణాళిక కనిపిస్తోంది. ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారాన్ని అత్యంత ఖచ్చితత్వంతో సేకరించి గురిచూసి దాడి చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ గత 2 నెలలుగా అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అమెరికా గూఢాచారి సంస్థ సిఐఏ, ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొయిసా ఏజెంట్లు ఎవరికి వారు ఖమేనీ సమాచారాన్ని సేకరిస్తూ దానిని ఎప్పటికప్పుడు పరస్పరం పంచుకున్నారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో చేపట్టిన ఈ యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించారు. ఖమేనీని అంతం చేయడంలో ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లౌడ్ ఏఐని వాడుకున్నట్టు తెలుస్తోంది. యుద్ధరంగంలో ఆల్గరిథమిక్ వార్ఫేర్ ప్రాధాన్యత పెంచుతోంది. ఇందులో మొట్టమొదటి పార్ట్నర్ ఆఫ్ లైఫ్ విశ్లేషణ, ఒక మనిషి ఎప్పుడు నిద్రలేస్తాడు, ఏ దారిలో వెళ్తాడు, ఎవరితో మాట్లాడతాడు అనే అంశాలను ఏఐ నెలల తరబడి గమనిస్తుంది. రెండవది సెన్సార్ విజన్. ఇది ప్రకృతిలోని పంచేంద్రియాల లాంటిది. వేల కిలోమీటర్ల పైనుండే ఉపగ్రహ చిత్రాలను, డ్రోన్ల ఫుటేజీని, చివరికి గాలిలోని శబ్దాలను కూడా ఒకేసారి విశ్లేషించి లక్ష్యాన్ని గురిచేస్తుంది. ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐ అత్యంత ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. డ్రోన్లు, శాటిలైట్ల నుంచి థర్మల్ ఇమేజ్ తీసుకొని ఏ భవనాల్లో ఎక్కువ సెక్యూరిటీ లేదా అనుమానాస్పద కదలికలు ఉన్నాయో గుర్తిస్తుంది. దీనిని ఇరాన్లోని సీసీటీవీ వ్యవస్థలోకి పంపి అక్కడ్నుంచి వ్యక్తులను ట్రాక్ చేశారు. ఖమేనీ తన సలహాదారు, ముఖ్య అధికారులతో సమావేశమయ్యారని గుర్తించారు. పక్కా అడ్రస్ కూడా దొరకడంతో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు చేసిన తొలి దాడిలోనే ఖమేనీ మట్టుబెట్టారు. ఒకప్పుడు సైనికుల మేధస్సు, ధైర్యంపై ఆధారపడిన యుద్ధాలు ఇప్పుడు ఆల్గరిథమ్స్, డేటా అనలిటిక్స్ వైపు వెళ్లాయి. అమెరికా, ఇజ్రాయెల్ అమలు చేస్తున్న ఆధునిక యుద్ధతంత్రం భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు మార్గదర్శనం కానుంది. యుద్ధాల్లో ఆయుధాలు మాత్రమే కాదు, కృత్రిమ మేధ కూడా కీలక పాత్రను పోషిస్తోంది. నికోలాస్ మదురోను ఎత్తుకెళ్లడం వెనుక, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందించడం వెనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన భూమిక స్పష్టంగా కనిపించింది. అంతుచిక్కని వేగం, గురితప్పని ఖచ్చితత్వం మరియు శత్రువు ఊహకు కూడా అందని పిన్ పాయింటెడ్ దాడులతో యుద్ధ గమనాన్ని శాసించడంలో కృత్రిమ మేధ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. కాలంతో పాటు యుద్ధ తంత్రాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. నేడు సైన్స్ టెక్నాలజీలు రెండు వైపులా పదునైద కత్తిలా మారి రణక్షేత్ర వ్యూహాలను సమూలంగా మార్చేస్తున్నాయి. వాస్తవానికి ఖమేనీని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించిన ఆంథ్రోపిక్ విషయంలో అమెరికా రక్షణ శాఖ, ఆంథ్రోపిక్ కంపెనీకి మధ్య గత కొన్ని నెలలుగా కాంట్రాక్ట్ నిబంధనల విషయంలో వాదం నడుస్తోంది. ఏఐ మోడల్స్ ను సైనిక అవసరాల కోసం ఏ విధంగానైనా వాడుకునే హక్కులు ఇవ్వాలని పెంటగాన్ డిమాండ్ చేయగా ఆంథ్రోపిక్ సీఈఓ డారియో దీనిని నిరాకరించారు. ఏఐ వినియోగంలో కొన్ని నైతిక విలువలు పాటించాల్సి ఉంటుందని, వాటిని అతిక్రమించేలా సైనిక కార్యకలాపాల్లో వాడటానికి తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆంథ్రోపిక్ ను భద్రత ముప్పుగా పరిగణించాలని, ప్రభుత్వ ఏజెన్సీలన్నీ దానిని వాడటం మానేయాలని ఆదేశించింది. ఈ కంపెనీ ఏఐ సిస్టమ్స్ వాడకాన్ని నిలిపివేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన కొద్ది గంటల్లోనే పెంటగాన్ దీన్ని తాజా ఆపరేషన్కు ఉపయోగించింది. ఏఐ వినియోగం యుద్ధ తంత్రాన్ని ఎంతగా మారుస్తుందో ప్రపంచం చూసింది. మరోవైపు శామ్ అల్ట్మాన్ నేతృత్వంలోని ఓపెన్ ఏఐ ఆంథ్రోపిక్ కంటే భిన్నమైన మార్గాన్ని ఎంచుకొని పెంటగాన్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ప్రక్రియలో ఆయన నైతికత అనే ముసుగును మాత్రం వీడలేదు. యుద్ధక్షేత్రంలో ఏఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా దాడి లేదా కీలక చర్యకు పాల్పడే ముందు ఖచ్చితంగా ఒక మనిషి ఆమోదం ఉండాలనే రెడ్ లైన్స్ ను ఆయన నిబంధనలు పెట్టారు. జాతీయ భద్రతకు సహకరిస్తూనే ఏఐ ప్రాణాంతకమైన కిల్లర్ రోబోగా మారకుండా తనదైన శైలిలో రక్షణ కవచంలా ఏర్పాటు చేశామని వారు చెబుతున్నా ఇందులో ఒక మౌలికమైన సందేహం మిగిలే ఉంది. యుద్ధం చూపించిన బాటలో మనిషి కేవలం ఒక బటన్ నొక్కే పరికరంలా మారిపోవడం లేదా అనేది
మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. మనిషి సృష్టించిన విజ్ఞానం ఇప్పుడు ఆ మనిషికే ఒక అంతుచెక్కని ప్రశ్నలా మారింది. యుద్ధం ఇప్పుడు కేవలం సరిహద్దుల్లో కాదు, మన ఆలోచనల లోతుల్లో, కంప్యూటర్ మెదళ్లలో జరుగుతోంది. నిన్నటి వరకు యుద్ధమంటే రక్తం, కన్నీరు, నేలరాలిన ప్రాణాలు. కానీ ఇప్పుడు యుద్ధమంటే నిశ్శబ్దంగా సాగే డేటా ప్రవాహం. ఒక ఆల్గరిథం తీసుకునే నిర్ణయం దేశ చరిత్రను మార్చేస్తోంది. యుద్ధం ఇప్పుడు రక్తం నుండి కోడింగ్కు మారింది. ఈ నవయుగ యుద్ధంలో మనం గెలుస్తున్నామా లేక మన ఉనికినే కోల్పోతున్నామా? మనుషులు నియంత్రించలేని యుద్ధాలు కనుక సంభవిస్తే దానివల్ల ప్రపంచం ఏ గతికి చేరుకుంటుందో ఊహించడం కూడా అసాధ్యం. ఏఐ వ్యవస్థలు సెకండ్ల వ్యవధిలో తీసుకునే నిర్ణయాలు యుద్ధంలో గెలుపును అందించవచ్చు, కానీ ఆ ప్రక్రియలో మానవత్వం పూర్తిగా ఓడిపోకూడదు. విజ్ఞానం ఎప్పుడూ మనిషికి బానిసగా ఉండి మేలు చెయ్యాలి, కానీ అంతుచిక్కని ఆ సాంకేతికతకే మనిషి బలి కాకూడదు. అంతిమంగా మనిషి వివేకానికి ప్రాధాన్యత ఉండాలి.